నమస్కారం. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరుగుతాయి. అందులో గత 3 ఏళ్లలో నిర్వహించినటువంటి పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ సాధించినటువంటి విజయాలు, పార్టీకి వచ్చినటువంటి అనుభవాలని సమీక్ష చేసుకొని వచ్చే 3 ఏళ్లలో పార్టీ అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాన్ని, రానున్నటువంటి 3 ఏళ్లలో పార్టీ అనుసరించాల్సినటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఈ యొక్క మహాసభలో చర్చించుకుంటాము. ఆ సందర్భంగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త నాయకత్వాన్ని కూడా, కొత్త కమిటీలు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్యయుతంగా. అందులో భాగంగానే గుంతకల్ పట్టణ మహాసభలు ఆగస్టు 9, 10 తారీఖుల్లో ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో 9వ తారీఖు బహిరంగ సభ ఉంటుంది. మొట్టమొదట మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ, దాని తర్వాత పాత బస్టాండ్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ పాత బస్టాండ్లో బహిరంగ సభ జరిగేదానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాము. తర్వాత ఈ యొక్క మహాసభలో 750 మంది పార్టీ సభ్యులకు గాను 144 మంది ప్రతినిధులను ఎంపిక చేసినాము. ఆ ప్రతినిధుల సభ 10వ తేదీ ఈ సిపిఐ పార్టీ కార్యాలయంలో గుంటకల్లో జరుగుతుంది. తర్వాత జిల్లా మహాసభలు ఆగస్టు 12, 13 తేదీలో జరుగుతాయి. అన్ని జిల్లా మహాసభలు ముగిసిన తర్వాత ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. తర్వాత అన్ని రాష్ట్రాల్లో మహాసభలన్నీ జరిగిన తర్వాత జాతీయ మహాసభలు సెప్టెంబర్లో 22 నుంచి 25 వరకు చండీగఢ్లో జాతీయ మహాసభలు జరుగుతాయి. ఇది మా యొక్క మహాసభల షెడ్యూల్. ముఖ్యంగా ఈ మహాసభల్లో చర్చించుకునే విధానం ఏమంటే, ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహం, రాజకీయ పోరాటం ఏ విధంగా ఉండాలని చెప్పే దానిపైన ముఖ్యంగా చర్చిస్తాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేదానికి అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో అదే విధంగా ప్రయత్నం చేసింది, అదేవిధంగా తక్కిన రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా హర్యానాలో కూడా ప్రయత్నం చేసింది. చాలా రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రయత్నం చేసి దొడ్డిదారిన ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే 65 లక్షల మంది ఓటర్లని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినారు. అంటే వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడము, లేదా ఈవీఎంని ట్యాంపరింగ్ చేయడము, తర్వాత కొన్ని అవకాశాలు చోట ఓట్లు కూడా రిగ్గింగ్ చేయడం, అటన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఏకపక్షంగా, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పద్ధతి లేకోకుండా ఈవీఎంని ట్యాంపరింగ్, దాని తర్వాత ఓట్లను తొలగించడము, తర్వాత భయభ్రాంతులకి ఆయా ప్రజల్ని గురి చేయడము, తర్వాత అవసరం ఉన్న చోట రిగ్గింగ్ కూడా చేసేదానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన వ్యతిరేకించడానికి ఇప్పటికే భారతదేశంలో ఇండియా కూటమి, కాంగ్రెస్తో కలిపి, వామపక్షాలతో కలిపి, కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిపి ఇండియా కూటమి అక్కడ ఏర్పడింది. ఇండియా కూటమి ఫైట్ చేస్తూ ఉంది బీజేపీ ఎన్డీఏతో. ఇప్పుడు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా మోడీ అడుగుజాడల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎక్కువ పెద్ద మెజారిటీ కలిగిన పార్టీ తెలుగుదేశం అయినప్పుడు కూడా ప్రతి అడుగు కూడా మోడీ అడుగుజాడల్లోనే పోతా ఉంది. అందుకోసం ఇది కూడా ఒక నియంత వైపు పోతా ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనమే నిన్న విద్యార్థులు సంఘాల్లో రాజకీయ నాయకులు ఎవరు కూడా పాల్గొనకూడదని చెప్పి ఒక జీవో చేసినారు. గతంలో విద్యార్థి హాస్టల్లో కానీ, లేదా దీంట్లో కాలేజీల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎన్నికలు జరిపేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి స్వేచ్ఛగా అక్కడ చైర్మన్ని, సెక్రటరీని ఎన్నుకునేవాళ్ళు. అటువంటి దాన్ని రద్దు చేసినదే కాకుండా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా మీరు పాల్గొనకూడదు, మీ రాజకీయ నాయకులు ఎవరు కూడా విద్యార్థి సంఘాల్లో ఉండకూడదు, ఇవన్నీ లేకుండా చేయాలని చెప్పనని వాళ్ళు నిన్న జీవో ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇది నియంత్రణ చర్యలకి నిదర్శనం. అంటే మోడీ అడుగుజాడల్లో
భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనుసంధానంలో ఈ ప్రభుత్వం పోతా ఉంది. అందుకోసం ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని చెప్పి మతాలను రెచ్చగొట్టే విధంగా, మతాలను విడదీసే విధంగా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టారు. కాబట్టి వీళ్ళిద్దరికి గత్యంతరం లేదు. మన మోడీ అడుగు చేయడంలోన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి లోబడి మన ఆంధ్ర రాష్ట్రం కూడా పరిపాలన చేస్తున్నారు. దానికోసమే ఇక్కడ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన ఇక్కడ కూడా ఒక ప్రత్యామ్నాయం అవసరమైంది. అందుకోసమే ఎన్డీఏ వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కలిసి వస్తాయో ఆ పార్టీలు కూడా కలుపుకొని భవిష్యత్తులో ఏ విధంగా ఉద్యమాలు చేయాలా, అదే విధంగా ఏ రాజకీయ పార్టీల్ని ఈ ఎన్డీఏకి వ్యతిరేకంగా చేసే ఫ్రంట్ లో భాగస్వామ్యం చేయాలా అనే విషయాల్ని మేము ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించబోతా ఉన్నాము. ఆ ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో నిర్ణయం అయిన తర్వాత భావ సారూప్యం కలిగిన సెక్యులర్ పార్టీల్ని కలుపుకొని ఈ ఎన్డీఏకి బలమైన ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని, ఈ ఎన్డీఏ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ ఎన్డీఏ రాష్ట్రంలో చేపట్టేటువంటి ఈ యొక్క అభివృద్ధి నిరోధక చర్యలపైన ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఫైట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేట్ కూడా ఊడిగం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడేమో నరేంద్ర మోడీ, అంబానీ, అదానికి అక్కడ ఆయన ఊడిగం చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉదయం వేసినప్పుడు కూడా రైతుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కాకుండా కార్పొరేట్ శక్తుల్ని కూడగట్టేదానికి, కార్పొరేట్ శక్తులకి వేలాది లక్షలాది ఎకరాల భూములు కట్టబెట్టేదానికి, అవసరమైతే వాళ్ళకి ఎకరా 99 పైసలకే వాళ్ళకి ఎకరా కట్టబెట్టేదానికి ఆ విధంగా ఇక్కడ కూడా చేస్తా ఉన్నారు. అంటే ఇది మోడీ యొక్క అనుసరిస్తున్నటువంటి బాటనే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనుసరిస్తూ ఉంది. దానికోసమే అంతా కూడా అభివృద్ధి పేరుతో కార్పొరేట్ వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ వాళ్ళకి సహజ వనరుల్ని కట్టబెట్టేదానికి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా స్మార్ట్ మీటర్లు గతంలో ఏం చేసినారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని లోకేష్ పిలిపించారు. కానీ అదే స్మార్ట్ మీటర్ని ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ అన్ని చోట్ల ఇళ్ళకి బిగిస్తూ ఉన్నారు. అంటే ఏమి అదానిది, అది స్మార్ట్ మీటర్లు కాంట్రాక్ట్ అనేది అదానిది కాబట్టి అదానికి ఎదురు చెప్పలేక కోర్టులో కేసు కూడా వేసినారు. దీనిపైన విద్యుత్ ఒప్పందాలపైన, ఈ యొక్క స్మార్ట్ మీటర్ల దానిపైన కోర్టులో కేసు కూడా పై కేసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు కూడా వేసినారు. ఈ సెక్కితో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ఆయన కేసు వేసినాడు. మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కోర్టులో కేసు వేసినాడు. కానీ ఇప్పుడు అదే విధానాలనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. అంటే మన ఆ రోజేమో జగన్ విమర్శించినారు, జగన్ని ఆ రోజు తప్పు విధానం అని చెప్పినారు. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే అదే రకంగా స్మార్ట్ మీటర్లు బిగించున్నారు. వాళ్ళు అనుసరించినటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని అట్లే కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత ఈ పోలవరం ఎత్తు కూడా తగ్గించేసినారు. 45 మీటర్లు ఎత్తునేదాన్ని 41 మీటర్లకు ఎత్తు తగ్గించినారు. దానికని నీటి నిల్వ సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు రాయలసీమకి నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉండదు. దానికోసం ఇలాంటి పద్ధతులన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైన చర్యలు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చేపడతా ఉంది. దానికోసమే దీనికి వ్యతిరేకంగా అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాన్ని, రాజకీయ పోరాటాల్ని ఏ విధంగా చేయాలనేది ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో ఆ పార్టీ చర్చించి ఒక బలమైనటువంటి ఇతర కలిసి వచ్చే భావ సారూప్యం కలిగిన సెక్యులర్ పార్టీల్ని, ఎన్డీఏకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలు, ఎందుకంటే లోపాయకారిగా ఎన్డీఏతో సంబంధం ఉండే పార్టీలు మేము ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క ఫ్రంట్ లో కలుపుకోం, అటువంటి పార్టీలు కలుపుకోం. ఎటు తిరిగి ఎన్డీఏ ఆర్థిక విధానాలకి, ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీని కలుపుకొని ఫైట్ చేసే దానికోసము ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో కూడా చర్చించబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక క్రియాశీలకమైన ఉద్యమాలు రాష్ట్రంలో చేసి ప్రజలకు మేలు చేసే విధంగా, పేద ప్రజలకు మంచి చేసే విధంగా పోరాటాలు చేస్తాము. ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు జరిపేదాని కోసం ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో రాష్ట్రంలో కూడా సూపర్ 6 హామీలు అయితేనేమి, అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాలు అయితేనేమి, అవన్నీ హామీల అమలు కోసం కూడా తీర్మానాలు చేసి దానికోసం పోరాడేదానికే ఈ యొక్క మహాసభలు వేదికగా ఉపయోగపడతాయి. అలాంటి మహాసభలు జయప్రదం కావాలని మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాము. అదేవిధంగా గుంటకల్లో జరిగేటువంటి పట్టణ మహాసభలు కూడా వేలాది మందితో ర్యాలీస్ కొనసాగించి పాత బస్ స్టాండ్లో కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తాము. 5వ తారీఖున
ఒక పెద్ద ఎత్తున అన్ని చోట్ల సిపిఐ మిగతా వామపక్షాలన్నీ కలిసి కూడా విడివిడిగా కానీ కలిసి కానీ ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ విద్యుత్ బిల్లులు పెంచిన దానికి వ్యతిరేకంగా ధర్నాలు ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ఇప్పుడైనా ఎన్డీఏ విధానాల నుంచి వైదొలిగి గతంలో ఎన్టీఆర్ అనుసరించినటువంటి విధానాలకు రావాలని చెప్పనని ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశానికి మనవి చేస్తా ఉన్నాము. అది కాకుండా ఎన్డీఏ విధానాలతో పోతే మాత్రం ఎన్డీఏ మునిగిపోయినట్లే భవిష్యత్తులో ఈ పార్టీలు కూడా మునిగిపోతాయి. కాబట్టి ఈ పార్టీలతో స్నేహం చేస్తే మహారాష్ట్రలో ఏ విధంగా అయితే శివసేన దెబ్బతినిందో అదే విధంగా ఇక్కడ కూడా దెబ్బతింటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.